హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ సోనీ స్మార్ట్ కిచెన్. ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుందాం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక బౌల్లో 500 గ్రామ్స్ అయితే చికెన్ తీసుకోండి. ఈ చికెన్ని శుభ్రంగా 2 సార్లు అయితే క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న చికెన్లో అయితే ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. 2 టీ స్పూన్లు అయితే కారాన్ని వేసుకోండి. అలానే నిమ్మకాయ హాఫ్ని అయితే ఇలా పిండుకోండి. నిమ్మకాయ వేయడం వల్ల చికెన్ పీసెస్ అయితే కొంచెం గట్టిగా బాగుంటుంది. ఈ చికెన్కి ఉప్పు కారం బాగా పట్టే విధంగా బాగా అయితే కలుపుకోండి. ఇది ఇలా ఒక అరగంట సేపు అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత వేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు జీలకర్రని వేసుకోవాలి. అలానే యాలకులు 2, ఒక్క చెక్క, 2 లవంగాలు వేసుకోవాలి. మసాలాలు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. తర్వాత దీంట్లో 1 కప్ వరకు ఆనియన్స్ వేసుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అలానే కర్రీ లీవ్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గానే చేసుకొని వేసుకోవాలి. అప్పుడు ఏ కర్రీ అయినా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. చికెన్ని ఎప్పుడు ఫ్రై చేసేటప్పుడు ఉప్పు కారం వేసి ఒక అరగంట కానీ గంట కానీ మ్యాగ్నేట్ చేసుకోవాలి. అప్పుడే పీసెస్ చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మనం నిమ్మకాయ వేసాం కాబట్టి పీసులు కూడా కొంచెం గట్టిగా ఉంటుంది. ఎక్కువ స్మాష్ అయితే అవ్వదన్నమాట. ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం కారాన్ని వేసుకుంటున్నాను. అలానే సాల్ట్ కూడా వేస్తున్నాను. మీకు కారం తినే బట్టి మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు అయితే దీనికి మూత వేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇదో నేనైతే ఇప్పుడు మూత వేసేస్తున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత తీసి అయితే చూడాలి. చూసారా, ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చింది. ఇప్పుడు ఇంకోసారి కలుపుకోండి. మనం ఈ చికెన్ ఫ్రైలో వాటర్ అయితే అస్సలు వేయడం లేదు. మనకి చికెన్లో వచ్చిన వాటరే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లోన మూత వేసేసి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అయితే కొంచెం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూసారా, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం చికెన్ ముక్కల్లోకి పట్టి బాగా కుక్ అయిపోయింది. మనం ఈ ఫ్రైకి అస్సలు వాటర్ వేసే అవసరమే లేదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి అలానే చికెన్ మసాలా కూడా వేస్తున్నాను. వేసినాక ఒకసారి అయితే బాగా కలుపుకోండి. ఈ మసాలాలు కొంచెం కుక్ అవ్వడానికి 2 మినిట్స్ అయితే పడుతుంది. ఇప్పుడు 2 నిమిషాలు దీనికి మూత వేసి పెట్టేసుకుందాం. 2 నిమిషాలు అయిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకుంటే ఇంకా అంతే అండి. చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోయినట్లే. ఈ చికెన్ రెసిపీని ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. బిగినర్స్ కానివ్వండి, బ్యాచిలర్స్నైనా ఎవరైనా కానివ్వండి ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ రెసిపీ అండి. ఇంకా అంతే అండి, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోనే సర్వ్ చేసుకుందాం. ఈ చికెన్ రెసిపీ అయితే మీకు నచ్చినట్లుగా అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా జీడిపప్పు వేసి గార్నిష్ చేసుకోండి. ఇలా కనుక చికెన్ ఫ్రైని రెడీ చేసి ఇస్తే ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఎలా ఉందో అనేది టేస్ట్ చేసి చెప్తానండి. తిన్నాక సూపర్గా అనిపించిందండి. చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది. ఉప్పు కారం అంతా సరిగ్గా సరిపోయింది. మీరు కొంచెం నిమ్మకాయ వేసి తింటే సూపర్గా ఉంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.